శుభోదయం చూడండి. జోళ్ళు లేకుండా పాదాల్లో అంటే అలా నడిస్తే వచ్చిన బెనిఫిట్స్. మా అన్నయ్య అయితే జోడు లేకుండా ఒక్క అడుగు బయటకు వేసినా తట్టుకునేవాడు కాదు. ఏదైనా గుచ్చేస్తాయి వద్దు వద్దు అనేవాడు. కానీ ఇందులో ఉన్న ఆకుపంచర్లో ఇదొక థెరపీ అంట. ఇది మన ఫుడ్కి కరెక్ట్ పొజిషన్లో ఉంచి మనకు ఒక అవేర్నెస్ని కూడా తెస్తుందట. అసలు పాదాల నొప్పికి అసలు గుడ్ బై చెప్పొచ్చట. ఇంచుమించుగా నెల రోజులు అవుతుంది నేను జోడు అనేది వాడలేదు. నెల 3 రోజులు అవుతుంది. నేనైతే మండుతే ఎండలోని పాదం పెట్టేసి ఒక 2-3 అవర్స్ నడిచి ఉంటాను గ్రౌండ్లో. ఎండ 12 గంటలప్పుడు ఓం నమ శివాయ అనుకున్నాను. దట్స్ ఆల్, వదిలేయండి దాని గురించి. అయితే ఇదట ఫుట్ మెషిన్స్ ఏవైతే వాడుతున్నాం కదా, ఖాళీ పాదాలతో నడిస్తే ఇంకా మంచిదంట. నాకు పాదాల నొప్పి ఉన్నప్పుడు మా ఒక అన్నయ్యకి ఉమా అని నవరంపూర్లో ఉన్నారు, అడిగాను ఏడ్చేయాలంటే ఎలాగని మీకు తగ్గింది అంటే ఎంత ఓపుకుంటే అంత నడు తగ్గిపోద్ది అని చెప్పారు. నిజంగా నాకు తగ్గిపోయి అలాగే. ఇంకొకటి బ్యాక్వర్డ్ వాకింగ్ కూడా తగ్గుతుంది పాదాల నొప్పి. అయితే మెషిన్స్కి గుడ్ బై చెప్పాలట. అప్రోప్రియేట్ మీ యొక్క ఫిట్ యాంకిల్కి మరి స్ట్రెంగ్త్కి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇలాగ పాదం వేస్తాం కదా, ఇలా వేస్తాం కదా, ప్రతి ఒక్క పోస్చర్ని కూడా మనకి ఒక కరెక్ట్ పొజిషన్లో ఉంచుతుంది. జోళ్ళు కదా కరిసేయి, జోళ్ళు వల్ల వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఉండవు. ఎస్పెషల్లీ ఇంటికి కానీ జోడు లేకపోతే దరిద్రమే ఉండదు. ఓ ఓ ఏ డ్రెస్ కా జోడు, ఏ డ్రెస్ కా ఇది అంటే మనం ఎంత పొల్యూట్ చేస్తున్నాం. ప్రొడక్షన్ చెప్పల్సి అవుతున్నాయి. ఆ ఒక్క షాపు, ఆ ఒక్క దాని తర్వాత అవి తెస్తున్నాం, దాని పార్సల్ ఎన్ని పాలిథిన్స్ ఎన్ని. అయితే అన్నీ మారిపోవడం అయితే అంత ఈజీ కాదు. కానీ 10 రకాల చెప్పులు వాడినాడు ఒక చెప్పులతోనే వెంటనే అయితే కొంతవరకైనా బెటర్ అనేది నా ఆలోచన. కానీ ఆ టైంలో నాకు ఎందుకు గూగుల్ నాకు ఇవన్నీ ఎందుకు తెలియలేదో ఏటో అని నేను ఎంత అంటే నా వల్ల నేను ఎంత మా అమ్మ వాళ్ళు ఏదంటే అది కొనేసేవారు, ఏదంటే అది చేసేవారు, ఎంత వేస్ట్ చేశాను అంటే ఇది ఒక మెసేజ్. దాని తర్వాత చూడండి, షూస్ సరిపోలేదు ఇవన్నీ ఇచ్చుకుంటా అవి సరిపోకపోతే వచ్చిన నానా రకాల ఇబ్బందులు. తర్వాత లెగ్ మజిల్స్కి, లోయర్ బ్యాక్ స్కిన్కి, ఇదంట నడుము నొప్పికి. ఈ చూడండి ఎంత బాగా మిషన్లాగా ఎలా పనిచేస్తుంది అంటే మన మెకానిజం మొత్తం, లోయర్ బాడీ పార్ట్ మెకానిజం మొత్తం మారుస్తుంది. హిప్స్కి, నీస్కి చాలా బాగా స్ట్రాంగ్ చేస్తుందంట. మరి ఇది మనం ఒక మెషిన్ కొంటే అప్రాక్సిమేట్ రేంజ్లో మనకి వేగంగా మీకు రిలీఫ్ ఇస్తుంది. మెషిన్ కొనాలి, ఆ మెషిన్ పెట్టాలి. జోడేసుకోవడం ఎందుకు, ఆ జోడేసుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు. చూసారా చిన్నపిల్లలు కాలినడకతో ఎంత హ్యాపీగా చేస్తారో వాకింగ్. జోడు ఖర్చు మిగిలింది, మెషిన్ ఖర్చు మిగిలింది, ఎనర్జీ మిగిలింది. ఎందుకంటే ఏ గొడవ లేదు, అది ఎక్కడ ఉంచుకున్నామో ఎక్కడ మరిచిపోయామో అదొక టెన్షన్. కొన్ని కాస్ట్లీ జోడైతే ఎంత డబ్బులు అయిపోయామని అదొక టెన్షన్. అయితే కాశీలో నా జోడు పోయేవి, దరిద్రమే పోయింది అందరూ అన్నారు. అలాగే అనుకుందాం, చూద్దాం. ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళాలి. ఓం నమ శివాయ, దేవుడే నాకు సహకరించాలి. ఇలాగే వెళ్దాం అనుకుంటున్నాం. దేవుడు ఎలా సహకరిస్తారో చూద్దాం. ఒకటి, ఖాళీ పాదాలతో నడడం అనేది గుడ్ బై టు పాదాల నొప్పి. నాకు ఇది ప్రూవ్ అయ్యింది.